भारत माता की जय जवान जय जवान। లక్షల మంది భారత మాత ముద్దు బిడ్డలు ఆనాడు భారత మాత సంఖ్యను పెంచడం కోసం అమరులైన లక్షల మంది జైళ్లలో మగ్గి సాధించుకున్నది ఈ మూవన్నెల జెండే. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత జాతి ప్రపంచంలో ఎట్లా తలెత్తుకుని జీవిస్తుందో అన్ని దేశాల కంటే కూడా అతి గొప్ప ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా ఎదుగుతున్నదో దాన్ని డిస్టర్బ్ చేయాలి అనేటువంటి కుటిల కుతంత్రాలతో ఇవాళ దుర్మార్గులు మన మీద దాడి చేస్తే దానికి దీటుగా ఎట్లా జవాబు చెప్పినమో ప్రపంచానికి వాళ్ళు తెలిసి వచ్చింది. మోడీ గారు దుఃఖాన్ని దిగమింగుంటూ కూడా ఒకటే హెచ్చరిక చేసిండు, నా దేశం జోలికి వస్తే నా సమగ్రతని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి సంకేతం ఇస్తూనే రాబోయే కాలంలో ఎవరి దయాదక్షిణ బతికే పరిస్థితి లేదు. భారతదేశం తన కాళ్ళ మీద నిలబడి దేన్నైనా ఛాలెంజ్ చేయగల స్థితికి ఎదగాలని చెప్పి మళ్ళీ గుర్తొచ్చింది. కాబట్టి ఇవాళ మోడీ గారికి ఉన్నటువంటి ఆలోచన, మోడీ గారికి ఉన్నటువంటి ఇవాళ చూపు మళ్ళీ దేశంలో ఇక్కడ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయాలి, పేదరికాన్ని రూపుమాపాలి, ప్రపంచంలో భారతదేశాన్ని అజేయమైన శక్తిగా ఎదుగుదొచ్చాలని చెప్పి సంకల్పంలో భాగంగా ఇవాళ 4 అడుగులు ముందుకేస్తాం, అవసరమైతే 1 అడుగు వెనుక వేస్తాం. మా జాతి రక్షణ కోసం, మా సార్వభౌమత్వ రక్షణ కోసం నేను ఎక్కడ రాజీపడే ప్రసక్తి లేదని చెప్పి ఇవాళ మోడీ గారికి అండగా 140 కోట్ల ప్రజానికి ఇలా అండగా ఉండదని చెప్పి తెలియజేస్తూ ఇవాళ భారతదేశ రక్షణలో మన వీర సైనికులు తమ కుటుంబాన్ని వదిలిపెట్టి 140 కోట్ల ప్రజల రక్షణను దేవుడుగా తెలియజేస్తూ అందులో అమరులైనటువంటి అమరులందరూ కూడా జవాన్లు అర్పిస్తూ మన గడ్డ బిడ్డ నిజంగా కూడా ఆ వీర జవాన్గా ఉన్నందుకు తెలుగు జాతి గర్వపడుతూ వారికి జవాన్లు అర్పిస్తూ భారత్ మాతాకి